నేను కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గోదావరి తీర ప్రాంతంలో మన వరద కాలువ పునరుజ్జీవ పథకం చేపట్టింది వెళ్ళినప్పుడు ఎటు చూసినా బావుల్లో నీళ్ళే ఉన్నాయి. ఈ మధ్య వెళ్ళలేదు నేను. మీరు వెళ్ళి ఉంటే కనుక ఆ బావుల్లో నీటి కూడా అట్లే ఉన్నదా, ఎండిపోయినాయి? అంటే ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అనేది మనకు వర్షాలు పడినాయి కాబట్టి దాని నుంచి లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్కి మనం పంప్ చేసే అవకాశం రాలేదు. కానీ దానివల్ల ఏమైందంటే ఫ్లడ్ కెనాల్ నిండుగా నింపి ఉన్నది. ఫ్లడ్ కెనాల్ నిండుగా నింపి ఉండడం వల్ల అది 1.5 TMC కెపాసిటీ కలిగిన కాలువ అది. ఇది శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎల్లంపల్లి మన మిడ్మానేర్ దాకా ఆ 1.5 TMC కాలువ అది అన్లైన్ కెనాల్. నీళ్లు నిలిపి ఉండడం వల్ల దాని నుంచి భూగర్భ జలాలు చాలా పెరిగినాయి. అక్కడి నుంచి మనకు ఒక లింక్ కాలువ SRSP కూడా లింక్ కాలువ తయారై ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి కూడా SRSPకి నీళ్లు లింక్ కాలువ ద్వారా పోయినందువల్ల మనం ఎన్నడూ లేని విధంగా చివరి గ్రామాలకు కూడా D83, D86 కాలువల కింద మనం నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితి వచ్చింది. కాబట్టి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకాన్ని మనం శ్రీరామ్ సాగర్కి ఎత్తిపోసే అవకాశం రాకపోయినా కూడా దానివల్ల చాలా ప్రయోజనాలు జరిగినాయి. అక్కడ కొత్త తుమ్ములు పెట్టి చెరువులు నింపినాము. తర్వాత భూగర్భ జలాలు పెరిగినాయి. రెండు వైపులా మనం పంపులు పెట్టుకొని 100 ఎకరాల్లో రైతులు సాగు చేసుకున్నారు. ఈ రకంగా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం వ్యర్థమేం కాలేదు. అది చాలా మటుకు ప్రజలకి రైతాంగానికి దాని ప్రభావం తప్పనిసరిగా ఉన్నది. భూగర్భ జలాలు పెరిగినాయి. రైతులు రెండు వైపులా పంపులు పెట్టుకున్నారు. అట్లనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి లింక్ కాలువ ద్వారా నీళ్లు పోయినాయి. అట్లనే కొత్త తూముల ద్వారా చెరువులు కూడా మేము అనుసంధానం చేసినాం. ఒకవేళ ఏపీ ప్రభుత్వము పోలవరం ఇప్పుడు నల్లమల సాగర్ విషయంలో అట్లే ముందుకు వెళితే కనుక తెలంగాణ సాగునీటి రంగ భవిష్యత్తు ఏమిటి? తప్పనిసరిగా మన హక్కులకు అది భంగకరంగా విఘాతం కలిగించే పరిస్థితే. మేము ఆల్రెడీ ఒక పుస్తకం దీని మీద వేసినాము. తెలంగాణకు జల విఘాతం అని పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మీద మేము ఆల్రెడీ ఒక పుస్తకం వేసినాము. పుస్తకం వచ్చేసింది. ఇది ఇప్పుడు కాదు, జూలై 2025 పుస్తకం వేశాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు బనకచెర్ల కాకుండా నల్లమల సాగర్ అనే పేరు మీద ఇప్పుడు కొత్తగా రంగంలోకి వచ్చింది. కానీ ఈ పుస్తకంలో మనం ఏవైతే చర్చకు పెట్టినామో అవి ఇప్పటికి కూడా ఈ నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ కూడా వర్తిస్తాయి. ఏం తేడా లేదు, దోపిడీలో ఏం మార్పు లేదు. కేవలం పై రాష్ట్రాలు కృష్ణాలో వాటా కోరకుండా ఉండడానికి కొన్ని మార్పులు చేశారు తప్పితే వాళ్ళు పోలవరం నుంచి తరలించే నీటి పరిమాణం అంతే ఉన్నది. అక్కడి నుంచి జరిగే దోపిడీలో మార్పు లేదు. కాబట్టి మనం ఏవైతే డిమాండ్లు పెట్టినామో పోలవరం బనకచెర్ల విషయంలో ఏవైతే డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్స్ ఇప్పటికి కూడా ఈ కొత్త ప్రాజెక్టుకు వర్తిస్తాయి. వాటిని కూడా మనం తప్పనిసరిగా ముందు పెట్టాలి. ప్రభుత్వం నుంచి మనం స్పష్టమైన అంగీకారాలు మనం పొందాల్సి ఉంటుంది మన జల హక్కులకు సంబంధించి. అది జల హక్కులకు సంబంధించిన అంశాల మీద ఏ రకమైన అంగీకారం కానీ ఎటువంటి ఒక స్థిరత్వం కానీ రాకుండా మనం ఈ పోలవరం నల్లమల సాగర్ని కూడా మనం అంగీకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. అయితే ప్రభుత్వం కొంత అప్రమత్తమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తున్నది. దాన్ని స్వాగతించాల్సిన అంశమే అది. దాని మీద కూడా చిత్తశుద్ధితోటి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ పుస్తకంలో మరింత లోతుగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకోసమే ఎవరిని సంప్రదించాలి? ఆ పుస్తకాన్ని ఎక్కడ దొరుకుతుంది? అది ఇప్పుడు అది నవోదయ బుక్ హౌస్లో మనం పెట్టాము. తర్వాత నా దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయి. మీ నెంబర్ ఏదైనా చెప్తే కనుక వాని వాట్సాప్ నెంబర్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ఎవరిని సంప్రదించాలి? నేనే దానికి సంపాదకుడిని కాబట్టి అది నా ఒక్కడి వ్యాసం కాదు. దీంట్లో చాలా మంది రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఇది వ్యాసాల సంకలనం. నవోదయ అడ్రస్ చదవండి. ఎక్కడ ఇది పాఠకులు ఎవరైనా తెచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి. ఇది నవోదయ బుక్ హౌస్ కాచిగూడలో మనకు లభ్యమవుతుంది. ఇప్పుడు 19వ తేదీ నుంచి బుక్ ఫేర్ జరుగుతుంది కాబట్టి బుక్ ఫేర్లో కూడా నవోదయ బుక్ హౌస్లో ఈ పుస్తకాలు మనకు అవైలబుల్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ పుస్తకం కొని అక్కడ చదవచ్చు. అట్లనే కాళేశ్వరం బుక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. అట్లనే మీకు తెలుసు కదా, మే నెలలో ఇదొక పుస్తకం కూడా వేసాం, సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం అని. దీంట్లో చాలా సమగ్రంగా కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో సాగునీటి రంగంలో ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి, ఎటువంటి ప్రోగ్రెస్ జరిగిందనేది ఈ పుస్తకంలో నేను వివరించాను. ఈ పుస్తకం కూడా మనకు నవోదయ బుక్ హౌస్లో అవైలబుల్ ఉంది. ఇది కూడా చదవచ్చు.